అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయ నేతల్లో మాటల యుద్ధం మొదలైంది. ఒకరికొకరు మాటల వర్షం కురిపించుకుంటున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఇటువైపు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత 10 ఏళ్ళుగా మీరు ఏం చేశారు, మీరు తెలియదా, మీరు పెండింగ్ పెట్టిన బిల్లులన్నీ కూడా మేము క్లియర్ చేస్తున్నామని చెప్పి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మండిపడ్డ పరిస్థితి నెలకొంది. మరోవైపు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం ఇవ్వడం లేదు, మీరు ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా ఒకటి కూడా నెరవేరలేని ఒకరిపై ఒకరు మాటల యుద్ధం మాట్లాడుకుంటున్న పరిస్థితి. అసలు ఇద్దరు ఒకరికొకరు వాళ్ళు ఏమన్నారు, ఒకరు ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ఒకరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అసలు ఎందుకు ఈ విమర్శలు? గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చెలరింది. వాళ్ళిద్దరు ఏమనుకున్నారో చూద్దాం. భీమ్గల్ మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపకానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి రావడంతోనే మరి మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి జేజేలు కొడతా ఉన్నారు. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి ఉండే. ఎందుకంటే ఆ రోజు పీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ నెల తీసుకుంటే ₹1,00,000 చెక్కు కేసీఆర్, వచ్చే నెల తీసుకుంటారంటే, అంటే ఈ నెల తీసుకునేటిది కూడా ఆపుకుంటే నేను రాగానే వచ్చే నెల తీసుకుంటే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఆ రోజు అన్నాడు. మరి ఈరోజు మరి వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి జిందాబాద్ అంటున్నారో తెలుస్తలేదు. 11 నెలలైంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలల్లోనే తులం బంగారం ఇస్తా అన్న వ్యక్తులు ఇవాళ 11 నెలలైనా తులం బంగారం ఊసలేదు. మాట తప్పి మళ్ళా ఇవాళ ముఖ్యమంత్రి గారికి జిందాబాద్ అంటున్నారు. మరి ఇది ఏం పద్ధతి? అది ఏం పార్టీ? అది ఏం నాయకులు? అది ప్రజలు నవ్వుతారు, ప్రజలు ఇలా సిగ్గు లేదా నవ్వుతారో అన్న కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ₹2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి అన్నారు. 11 నెలలు అయింది, 2,500 లేదు. బీడీ కార్మికులకు, వితంతువులకు, అట్లనే పెద్ద మనుషులకు ₹4,000 పెన్షన్ చేస్తామన్నారు. ₹2,000 11 నెలలు అయింది, ఇవాళటి కూడా ఆ పెన్షన్ పెంచలేదు, ఆ 4,000 కూడా ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు డిసెంబర్ 9 నాడే. 4 మందికి వేసిర్రు, 12 మందికి ఎగ్గొట్టిర్రు. రైతు బంధు ఎగ్గొట్టిర్రు. అట్లనే 500 బోనస్ ఇస్తామన్నారు, 500 బోనస్ ఎగ్గొట్టిర్రు. ఇట్లా రైతులకు ఇవ్వాల్సిన ఎగ్గొట్టిర్రు, మహిళలకు ఇవ్వాల్సిన ఎగ్గొట్టిర్రు. మళ్ళా ఇవాళ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటున్నారు. ప్రజలు ఇప్పుడు ఎన్నికలు పెడితే రేవంత్ రెడ్డికి బుద్ధి చూపే టైం వచ్చింది. మరి ఇంత ఉండంగా కూడా అక్కడేమో ఆయన రేవంత్ రెడ్డి గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నోటికి అదుపు లేదు, ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. అప్పుడే దిల్సునగర్లో విమానాలు కొనుక్కోవచ్చు అంటాడు. అట్లనే హైదరాబాద్కు 3 సుట్ల సముద్రం ఉన్నది అంటాడు. మరి వాళ్ళ అన్ని మెంటల్ మాటలు, లఫంగా మాటలు, అన్ని కూడా గాలి మాటలు తప్ప ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు, మహిళలకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు. ఇక ఉల్టా ఇట్లా దాదాగిరి చేయడానికి వచ్చినారు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా మీకు కర్రు కాల్చి వాత పెడతారు. మీకేమన్నా మీ పార్టీ మీద ప్రేమ ఉంటే, మీ నాయకుడి మీద గౌరవం ఉంటే వండి మీ నాయకుడి దగ్గరికి వండి, రేవంత్ రెడ్డి దగ్గరికి వండి. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇప్పియు, 15,000 రైతు భరోసా ఇప్పియు, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇప్పియు, మహిళలకు 2,500 నెలకు ఇప్పియు, పెన్షన్లు 2,000 నుంచి 4,000 పెంచిపియు, పిల్లలకు 5 లక్షల విద్యా కార్డు ఇప్పియు. ఇవన్నీ చేపియు. మీకేమన్నా ఉంటే అంతే తప్ప ఇట్లా
ఇట్లా అరుస్తామంటే ఎవడో భయపట్టోడు ఎవరు లేడు. మీ ముఖ్యమంత్రి అక్కడ అరిచినా ఎవడు భయపడు, మీరు ఇక్కడ అరిచినా కూడా ఎవడు భయపడు. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన తప్పకుండా పోరాడతాం. బీఆర్ఎస్ పార్టీగా మిమ్మల్ని వెంటాడతాం. మీ వైఫల్యాలు ఎత్తి చూపుతూనే ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. వచ్చే నెల 9 వరకు విజయోత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇట్లా ప్రకటన వెలువడిందో లేదో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోకగాలిన కోతుల వలె ఒకరి మీద ఒకరు మాట్లాడుతున్నారు. ప్రశాంత్ రెడ్డి ఏమో ఉనికి కోసం తహతహలాడుతున్నాడు. సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రధానంగా మేము ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నాం, ఇచ్చినాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అన్నం ఇచ్చినాం. రైతు రుణమాఫీ చేస్తామన్నాం. సుమారు 20,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది, ఇచ్చినాం. అదేవిధంగా సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పినాం. ఆ ప్రాసెస్ 3 రోజుల నుంచి స్టార్ట్ అయింది. బోనస్ పైసలు కూడా రైతుల అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రంలో తీసుకున్న అప్పులు మాత్రమే మనకు పేపర్ల పైన కనిపించినాయి. కేసీఆర్ చేసినటువంటి దొంగ లెక్కలు సుమారు 70,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి మొత్తానికి గత 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం రాకముందు 2 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టినటువంటి వీళ్ళు అవి సుమారు 70,000 కోట్లు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కానీ చెప్పాలా, మేమెందుకు విజయోత్సవాలు జరుపుకోకూడదో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలను ఒక పక్క కడుక్కుంటేనే మరొక పక్క మేము ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలకు చేరవేసే క్రమంలో దాదాపు 70% రీచ్ అయినాం. ప్రభుత్వంలో ఉన్నాడు ప్రశాంత్ రెడ్డి, కొద్దిగా బుద్ధి ఉండాలా. నిన్నటికి నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతుండ్రు. ఎవరిచ్చారు కళ్యాణ లక్ష్మి చెక్కులు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు అవి ఎప్పటి? మీరు సన్యాసులు వదిలిపెట్టిపోయినటువంటి అప్లికేషన్లు మేము క్లియర్ చేస్తున్నాం. వాటిపైన 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద పెళ్ళిళ్ళకు ఇలా తులం బంగారు అత్తలేదండి. ఏం మాట్లాడుతుండు ప్రశాంత్ రెడ్డి? గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాస్తవాలు చెప్తే నీ గౌరవం పెరుగుతుంది, తప్పుడు మాటలు చెప్తే నీ గౌరవం తగ్గుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఒక్కడి గుర్తుంచుకో, ఇప్పటి వరకు మీరు చేసినటువంటి అరాచకాలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తక్కువ చూసినటువంటి విధానాలను మేము అవలంబించకూడదని ఆగుతున్నాం తప్ప, లేకుంటే గ్రామాలలో కానీ మీరు బయట కానీ తిరగడం కష్టమవుతుంది. ఇంక ఇదే విధంగా మీ ప్రవర్తన ఉంటుందని ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి కూడా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 మాసాలైంది. సంవత్సరానికి సంబంధించిన వేడుకలు జరుపుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారో లేదో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం పిలుస్తున్నారు. తోక కాలిన కోతి వలె మాటలు అంటున్నారని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పార్టీలపై, ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అందులో భాగంగా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు, ఎప్పుడు కూడా మీరు సంక్షేమ పథకాలు ప్రజలను గుర్తించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. కేవలం మీరు పెండింగ్లో పెట్టిన బకాయిలు వాటన్నింటిని తీర్చడానికి మాకు సమయం సరిపోతుంది. అధికారంలోకి వచ్చి 11 మాసాలు అయితే 3 నెలలు ఎన్నికలకు సమయమే వెళ్ళిపోయింది. అందులో 8 నెలల కాలంలో మేము మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కావు. మొత్తంగా మేము ప్రభుత్వానికి ఎన్నో చేసాం, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో చేశాం. మీరు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి ఇవ్వట్లేదు కానీ
ఏదైతే మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అంటున్న క్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల్ మాకు ఎన్నికలలో సమయమే సరిపోయింది, 8 మాసాలు మేము అధికారం అంటే 11 మాసాలు అధికారం వచ్చాం, 3 నెలలు ఎన్నికలకే సరిపోయింది. 8 మాసాల్లో మేము రైతులకు రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా ఇస్తున్నాం, రైతులకు బోనస్ ఇస్తున్నాం, రైతు బీమా 5 లక్షలు అన్నాం, 10 లక్షల వరకు కూడా ఇస్తున్నాం. సంక్షేమ పథకాలన్నీ కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. మేము చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు, 11 మాసాల్లో మేము ఎన్నో చేసాం. ఏదైతే విజయోత్సవ సభ జరుపుకుంటామంటే మీకు ఎందుకు కుళ్ళు అని చెప్పి ఒకరిపై ఒకరు మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కళ్యాణ లక్ష్మిలో ఇది తులం బంగారం ఇస్తామని తులం బంగారం ఇవ్వలేదు, రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు, రైతుకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు, బోనస్ కూడా ఇవ్వడం లేదని చెప్పి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒకరిపై ఒకరు మాటల యుద్ధం జరిగింది. దీనికి అందరికి సంబంధించి రాజకీయ వాతావరణం అయితే వేడెక్కింది. రేపు రానున్న రోజుల్లో ఈ మాటలు ఎక్కడి వరకు దారి తీస్తాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.